ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నాకు వినపడదురా, కానీ ఇప్పుడు వినిపించింది. నీకేం వినిపించలేదులే, అంతా బుస్సు. రేయ్, నా కోపం తెప్పించొద్దు. ఓరా, నీ 2 చెవులు అవుట్ ఆఫ్ సర్వీస్ అని అందరికీ తెలుసు. అందుకని నువ్వేం చెప్పినా వేస్ట్, ఎవరు నమ్మర్రా. రేయ్, నాకు వినపడదు అని రెచ్చగొడతావురా నిన్ను. ఏమైందిరా? ఎక్కడికెళ్ళారు ఈయన? అక్కడ ఎవరో గొడవ పడుతున్నట్టున్నారు. అయ్యో రక్తం! అయ్యో రక్తం వచ్చేలా కొట్టాడు! అయ్యో రక్తం వచ్చేలా కొట్టాడు! మా ఆవిడ్ని రక్తం వచ్చేలా కొట్టేశాడు. అయ్యో ఏంటయ్యా చూడండి అయ్యా, ఏమైంది ఇక్కడ? రమేష్ నరేష్ ఇంత పెద్ద కొబ్బరి చెప్పుతో మా ఆవిడ్ని కొట్టేశాడయ్యా. ఏంట్రా ఇది? ఈ మధ్య నువ్వు బుద్ధి లేకుండా ప్రవర్తించడం ఏంటో నువ్వు చేసిన పని? ఈ మధ్య బుద్ధి లేకుండా ప్రవర్తించడం. అయ్యో నరేష్ పారిపోతున్నాడయ్యా. సమేష్ ఏదైనా చేయవయ్యా. అది కాదండి, నేనే. అయ్యో బంగారం, అయ్యో అయ్యో చూసారా ఎలా కొట్టేశాడు? వాడికి ఏం మాయరోగం వచ్చిందో ఏమో, ఎలా కొట్టాడో చూడు. వాడు నాశనం అయిపోను, వాడి చేతులు విరిగిపోను, వాడి కాళ్ళు పడిపోను. నా కూతుర్ని ఎలా కొట్టాడో చూడు. స్వప్న, స్వప్న ఏమైందమ్మా? నరేష్ నన్ను కొబ్బరి చెప్పుతో తల పగలు కొట్టాడు నాన్న. ఏంటలుడు ఇది? నీ భార్యను కొడుతుంటే చూస్తూ ఊరుకున్నావా? నేను పాత నారాయణ అయితే అలాగే చేసేవాడి మావయ్య. ఇప్పుడు నేను మారిపోయాను. నేను వాడిని చంపితే జైలుకి వెళ్ళాలి. పాపం స్వప్న అన్యాయం అయిపోతుంది మావయ్య. అది కాక హింసకి హింస సమాధానం కాదు మావయ్య. నీ బదులు నేను జైలుకి వెళ్ళేవాడిని కదయ్యా. మావయ్య మావయ్య ఆగు మావయ్య. అయ్యో అయ్యో మావయ్య కత్తి తీసుకొస్తాడు. మావయ్య ఆగు మావయ్య. నా మాట విను. ఏమండి మీరు వెళ్ళండి. నాన్న నా తల పగలు కొట్టాడు, చెయ్యి ముక్కలవ్వా. ఏంటో మీరిద్దరు మావయ్య ఇంకా నచ్చగొట్టారేంటి? మావయ్య పడేయండి మావయ్య. ఏంటి మావయ్య మీరు? ఇప్పుడు మీరు వెళ్ళి నరేష్ని చంపేస్తే మల్లిక బతికేం కావాలి? దాని గురించి ఆలోచించారా? మీ చేతులతో మీరే మల్లిక తాలి తెంపేస్తారా మావయ్య? తెంపేస్తారా? అల్లుడు, నీ భార్యను కొట్టిన వాడి జీవితం గురించి ఆలోచిస్తున్నావా? అల్లుడు, నువ్వు దేవుడివి అల్లుడు, దేవుడివి. సత్యం బాబాయ్. సత్యం గారు వచ్చారా? చూడండి ఆ నరేష్ ఏం చేశాడో. విన్నామండి. ఎప్పుడు పిల్లివారి భజన చేస్తుంటారుగా, చూడండి మీ నరేష్ ఏం చేశాడో. నరేష్ చేసింది తప్పే, అలా అని పిల్లి వారందాన్ని నిందించడం కరెక్ట్ కాదండి. పొండ్రా, ఇంకా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారా? పొండ్రా ఇక్కడి నుంచే. అది కాదు బాబాయ్. పొండ ఇక్కడి నుంచే. మీరైనా చెప్పండి. నారాయణ, స్వప్నకు దెబ్బ తగిలిన బాధతో ఆయన అలా మాట్లాడుతున్నారు. కాస్త నువ్వే నచ్చ చెప్పు. అత్తయ్య, స్వప్నం లోపల తీసుకెళ్ళండి. స్వప్నం లోపలికి మావయ్య ప్లీజ్ కోపడకండి, లోపలికి వెళ్ళండి. పిచ్చేదవా ఎలా అన్నయ్య! బిగ్ బ్రో! బిగ్ బ్రో! కమ్ కమ్ కమ్! బిగ్ బ్రో! నరేష్ స్వప్నను కొట్టాడు. నరేష్ స్వప్నాన్ని ఎందుకు కొడతాడ్రా? నిజంగా కొట్టాడా? ఎస్. గాయమైందా? ఇంత కొబ్బరి చెప్తా స్వప్న తల మీద కొట్టి పారిపోయాడు. ఏంటి మరిది గారు మీరు అనేది? ఇప్పుడు స్వప్నకి ఎలా ఉంది? ఎక్కడుంది? ఐ డోంట్ నో. నేను వెంటనే అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాను.
కొట్టింది నరేష్ బావ అయితే నువ్వెందుకు పారిపోయొచ్చావు బావా? అది హాయ్ అఫ్రైడ్, నాకు భయం. హ్యూజ్ క్రౌడ్ ఈస్ కమింగ్. ఐ అఫ్రైడ్ అండ్ ఐ రన్నింగ్. తెలుగులో అర్థమయ్యేలా చెప్పరా. నేను నరేష్ స్వప్న గుడికెళ్ళాం కదా, వెళ్తే అక్కడికి నారాయణ వచ్చాడు. నరేష్ అన్ని కొబ్బరి చెప్తా కొట్టాడు. ఆగండి ఆగండి. ఆ పొలం కాగితాలు పట్టుకొని ఇంటికెళ్తామని చెప్పెళ్లారు కదా, గుడికంటున్నారేంటి? చెప్పరా. అక్కడ ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు, కానీ నేను చూసినప్పుడు మాత్రం నరేష్ కొబ్బరి చెప్పుతో స్వప్నను కొట్టాడు. నా అసలు కొట్టేంత వరకు ఎందుకు వచ్చింది? నరేష్ అన్న అలా కొడుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? గుళ్ళో పొంగల్ ప్రసాదం పెట్టారు, నేను ఓ పక్కన కూర్చొని తింటున్నాను. అందుకే అక్కడ ఏం జరిగిందనేది నేను సరిగ్గా గమనించలేదు. గుళ్ళు పొంగల్ తినడానికి నిన్ను పంపించింది? తప్పు చేసింది నరేష్ బావ అయితే ఆయన మీద చేదుతారేంటి బావగారు? నరేష్ గడ్ ఆవేశంలో చస్తున్నాం. ఎప్పుడు ఏదో గోల్ తెచ్చి పెడుతున్నాడు. ఇక లాభం లేదు. రే భీమేష్, నరేష్ ని పిచ్చాసుపత్రిలో చేర్పిద్దాం. ఇంతకాలం వాడికి వినపడదని బాధపడుతున్నాం, కానీ ఇప్పుడు మతి కూడా భ్రమించిందా? నువ్వంతా చెప్పి పంపించినా అలా చేశాడు చూసావా పెద్ద బావా? రాని ఆ మనిషిని నిలువున తగలబెట్టేస్తాను. ముందసలు స్వప్నకి ఎలా ఉందో చూసొద్దాం. పద మల్లిక. కోమలి, నీకసలు కొంచెమైనా బుద్ధుందా? మా అక్కని ఎందుకు కొట్టావు? స్వప్నని కొట్టాలని కొట్టలేదు. గాలి నారాయణ మీద కొబ్బరి చిప్ప విసిరాను, వాడు తప్పుకున్నాడు. అది స్వప్నకి తగిలింది. అది నా తప్ప? అసలు నేను నీకేం చెప్పానురా? అక్కడికి వెళ్ళి ఆవేశపడకుండా ఏమీ మాట్లాడకుండా సంతకం చేసి రమ్మనే కదా చెప్పాను. నువ్వు అలా ఎందుకు చేశావు? నీకేమన్నా పైతి ముదిరిందా? ఆ నారాయణ నన్ను రెచ్చగొట్టేలా ప్రవర్తించాడు. అందుకే నాకు కోపం వచ్చింది. అది నా తప్ప? నన్ను కొడతావేంటి? ఆ నారాయణ పెద్ద దొంగ. తప్పంత వాడిదైతే నా మీద అరుస్తారేంటి? ఆ పొలం రాయించుకొని మావయ్య వాళ్ళని మోసం చేయాలనుకుంటున్నాడు. అన్నా అంటే ఆ పొలం మీద ఆశ నీకు పెరిగింది అంతేగా? రేయ్, నన్ను ఇంత మాట అంటారా? నేను అలాంటి వాడినా? నోరా, యు బ్యాడు. నారాయణ గుడ్డు మంచోడు. నా ముందు నుంచొని ఆ గాలి నారాయణ మంచోడు అనంటే అన్నయ్యమని కూడా చూడను. ముక్కు పచ్చడి చేస్తా. వింటున్నారుగా బావగారు, మీ ముందే మీ తమ్ముణ్ణి ఎంత మాట అంటున్నాడు? ఏంటయ్యా నువ్వు మునగాడు అనుకుంటున్నావా? ఆడవాళ్ల మీద నీ దౌర్జన్యం ఏంటి? నిన్ను